brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. లక్ష్మీకాంత్ తో మాట్లాడదాం. లక్ష్మీకాంత్, మీ చేతిలో ఒక డిస్ప్లే పీస్ మీరు పట్టుకుని చూపిస్తూ ఉన్నారు. నాకు అది చూస్తుంటే అనిపిస్తుంది చాలా మందికి అవి తీసుకుని మెడలో వేసుకోవాలనే ఒక కోరిక ఉంటుంది. కానీ అవి డిస్ప్లేకి అలా పరిమితం అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుందేమో రానున్న రోజుల్లో చూస్తుంటే ఈ బంగారం రేట్లని అని అనిపిస్తోంది. మీ చేతిలో ఉన్న దాని విలువ ఎంతటా? సో ఇప్పుడు బంగారం నగలు ఎంత దగదగా మెరిసిపోతున్నాయో ఆ నగలు మాత్రం ఆ రేట్లను చూస్తే కళ్ళు తిరిగేలా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఉన్నటువంటి ఈ జయలుక షోరూంలో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, అక్షయ తృతీయ దగ్గర పడుతుండడంతో మహిళలందరూ కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇక్కడ అంతా కూడా నగలు షాపింగ్ చేస్తున్నారు. అదేవిధంగా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో కూడా అందరు చాలామంది ఈ ప్రాంతానికి చేరుకొని నగలు సెలెక్షన్స్ జరుగుతున్నాయి. మనతో పాటు ఇప్పుడు ఇక్కడ ఈ బంగారు నగలు కొనడానికి వచ్చిన చాలామంది ఉన్నారు మహిళలు. మేడం, మీరు చెప్పండి, మీరు చూస్తుంటే చాలా ఖరీదైనటి పెద్ద పెద్ద నెక్లెస్లు ముందు పెట్టుకొని చూస్తున్నారు. ఈరోజు చూస్తే మార్కెట్లో 1,00,000 అక్షరాల 1,10 గ్రాములు 24 క్యారెట్స్ ధర పలికింది. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా అంత గ్రేట్ న్యూస్ కాదు. బట్ స్టిల్ ఒక 1 lakh హిట్ అవుతుంది అనేది అందరూ అనుకున్నారు. 1 lakh హిట్ అయితే చూస్తామని. కానీ ఇప్పుడు TV9 చెప్తుంటేనే నాకు ఇప్పుడు తెలిసింది ఈ 1 lakh మనం టచ్ అయిపోయాము అని. ఇట్స్ లిటిల్ స్కేరీ సిచ్యువేషన్ అని చెప్పాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ అనేది ఎప్పటికైనా డ్రీమ్. అట్లా మిడిల్ క్లాస్ అనే కాదు, ఎవ్రీ గర్ల్కి చిన్నప్పటి నుంచి పెద్దగా అవుతున్నప్పటి వరకు మాకు తెలిసింది గోల్డ్ ఈజ్ లైక్ అ డ్రీమ్. ఎక్కువ కొనుక్కోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇవన్నీ పెట్టుకొని చూడడం కూడా నా గోల్స్ సెట్ చేసుకోవడం అని అనుకోవచ్చు ఇది. సో బట్ ఇప్పుడు 1 lakh హిట్ అయింది కాబట్టి అంత ఈజీ కాదు. బట్ ఐ థింక్ మనకు తెలిసినంత వరకు గోల్డ్ ఈజ్ ది ఓన్లీ ఏమంటారు ఒక అసెట్ అని చెప్పొచ్చు మనకి. సో అందుకని ఎంత కష్టమైనా కూడా 1 lakh టచ్ అయినా కూడా కొనడం అయితే ఆగదు. కానీ కొంచెం కష్టంగా కొంటాం అంతే. అదేదో తగ్గుతుంది అది ఇదని ఇన్స్టాగ్రామ్లో 56,000 అవుతుంది అని చెప్పారు. బట్ నవ్ ఐ అండర్స్టాండ్ అదేమంత ట్రూ కాదు అని. అట్లా ఏం తగ్గే సూచనలు ఏం కూడా కనిపించట్లేదు. సో మా అందరికీ కొంచెం బాధ కలిగే విషయం అయినా కూడా ఎలాగో అక్షయ తృతీయ కూడా వస్తుంది. ఏదో కొంచెం కొనుక్కుంటే అక్షయ తృతీయ అంటే మీనింగ్ ఏంటంటే బేసిక్లీ అక్షయ అంటే తరగనిది అని. సో ఆ రోజు కొనుక్కుంటే తరగకుండా మరి మేడం తరగనిది అంటున్నారు, కానీ ఇదైతే ఖచ్చితంగా పెరుగుతూనే ఉంది కదా, ఎలా చూస్తారు? యాక్చువల్లీ పెరుగుతూ ఉండడం కూడా చాలా టెన్షన్ పడే విషయం అని చెప్పాలి. ఏదో అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే అది తరగకపోయినా కొంచెం గోల్డే కొంచెం ఎక్కువ అవుతుంది అని ఇంట్లో. ఓకే, సో మొత్తం మీద అయితే బంగారు నగలు ఎంత దగదగా మెరిసిపోతున్నాయో ఆ రేట్లు మాత్రం కళ్ళు తిరిగేలా పెరిగిపోతున్నాయి అనేది ఇక్కడ మాత్రం స్పష్టం. TV9 ఎక్స్క్లూజివ్గా గత వారం రోజులుగా TV9 అందించినటువంటి గోల్డ్ ధరల పైన చెప్పినట్లుగానే TV9 చెప్పినట్లుగానే ఈ రోజు మార్కెట్లో చూస్తేనే అక్షరాల 24 క్యారెక్టర్స్ 10 గ్రాముల బంగారం ధర 1,00,000 అయిందన్న మొత్తం కూడా అందరూ విస్మయం అవుతున్నారు. కానీ సాంప్రదాయబద్ధంగా ఖచ్చితంగా గోల్డ్ కొని తీరాలన్న ఆశతో 10 గ్రాములు కొనేవాళ్ళు కనీసం 5 గ్రాములైనా కొంటామని చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.